చాలా రోజుల తర్వాత శ్రీరెడ్డి గారి న్యూస్ బయటకొచ్చింది. శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వార్తలొచ్చాయి. కర్నూలులో కేసు కూడా నమోదైంది. సో, దాని గురించి. యాక్చువల్లీ నేను ఆంధ్ర అమ్మాయినైనా తెలంగాణలో సెటిల్ అయ్యాను. తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ నేను ఒక తెలంగాణలో నా ఓటు హక్కున్నా సరే నేనే పోయి జూబ్లీహిల్స్ పిఎస్లో ఆమె కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నా యాక్చువల్గా అయితే. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ముంజా అంటది, లేకపోతే మన నారా చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది, ఈయన ఎవరు లోకేష్ గారిని ముద్దపప్పు అంటది. ఇది శుద్ధపప్పు కాకపోతే దీని తిండి తినకుండా అందరి ఇంట్లోకి ఎందుకు పప్పులు కావాలని ఎత్తుక్కుంటుంది? ఈ వేస్ట్ ముఖంది కాకపోతే అందరి జీవితాల్లోకి ఎందుకు తొంగు చూస్తుంది? ఫస్ట్ నీ జీవితం ఎలా ఉంది? కుక్కలు చించిన ఇస్తరాకులా ఉంది శ్రీరెడ్డి జీవితం. అలాంటి జీవితం దాందే చక్కగా లేదు. అందరు పర్సనల్స్లోకి ఇన్వాల్వ్ అయిపోవడం ఎందుకు? యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా శ్రీరెడ్డి లైఫ్లోకి ఇన్వాల్వ్ కాకూడదు. అంటే లైఫ్లోకి మీన్స్ తన మాట తీయకూడదు. కానీ తను మా నాయకుడిని. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయనను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఊరుకుంటామా మేము ఫ్యాన్స్గా, అభిమానులుగా ఊరుకోగలమా? దానమ్మ అది ఎప్పుడు దొరుకుతుందా, దాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి, కొట్టి రోడ్డు మీద దానికి లాగిపెట్టి తన్నాలనేదే ఉంది నాకైతే. దాన్ని అరెస్ట్ చేస్తారా? ఫస్ట్ గుడికెళ్ళి నోట కొబ్బరికాయ కొడతాను నేను. దాన్ని ఫస్ట్ అరెస్ట్ చేయాలి, లైఫ్ లాంగ్ జైల్లోనే పెట్టాలి, దాన్ని బయటకు రాకూడదు. బయటకు వస్తే చాలా మంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు. బట్ దాన్ని నోరాది ఇంకేమన్నానా? అసలు నోరేనా దాన్ని? ఎంతమంది పద్ధతి గల ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఉంటారు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే దాని వల్గర్ స్లాంగే వస్తుంది బయటకి. చిన్న పిల్లలు చూస్తున్నారు యూట్యూబ్లో, లైక్ ఏమంటారు గేమ్స్ కోసం అనో దేనికోసం చిన్న పిల్లలు చూస్తున్నారు యూట్యూబ్. అండ్ అలానే పెద్దవాళ్ళు చూస్తున్నారు. పని ఏమంటారు, ఏ పని లేకున్నా ఇంట్లో పని చేసుకున్న ఆడవాళ్ళు చూస్తున్నారు యూట్యూబ్లో ఈ రోజుల్లో. యూట్యూబ్ ఓపెన్ చేయగానే దాని వల్గర్ స్లాంగే ఉపయోగపడుతుంది. అక్కడ అందరూ అదే చూస్తున్నారు. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాని స్లాంగ్ వల్ల. అది అసలు మనసేనా? అసలు ఒక అడ్డగాడిదలాగా రోడ్ల మీద తిరుగుతుంది. అది దానికి ఒక అడ్రస్ ఉండదు. ఒక ఇల్లు అంటే సొంత ఇల్లు అంటే ఎక్కడ ఉండదు. దాన్ని అసలు కరెక్ట్ అడ్రస్ ఎవరైనా పట్టుకోగలరు దాన్ని? అంటే ఆమె ఇక్కడ ఉండరు, చెన్నైలో ఉంటారని విన్నా. అది చెన్నైలో ఏంటబ్బా? ఇగో ఈ పూటకు ఒకటి పిలిస్తే ఆ ఇంట్లో వారం రోజులు ఉంటుంది, ఇంకో పూటకి ఇంకొకటి పిలిస్తే వాడి ఇంట్లో ఇంకో వారం రోజులు ఉంటుంది. దీని గురించి మాట్లాడాలంటే అంతకు మంచి ఏం లేదు. అదే ఫిలిం సంబర్ ముందు మేమందరం ఆమె సినీ ఇండస్ట్రీ మా సినిమాలని మాట్లాడుతుంది. అది మహా అయితే 2-3 సినిమాలు చేస్తుందేమో. ఎక్కడైనా మళ్ళీ ఐడెంటిఫై అయిందా? అది మళ్ళీ ఎక్కడైనా చేయగలిగిందా? ఎవడైనా ఆపర్చునిటీ ఇచ్చారు దానికి? ఇవ్వలేరు. ఏమన్నా అంటే వైసీపీ భజన చేసుకుంటూ కూర్చుంటుంది ఇంట్లో. వైసీపీ మా జగనన్న, మా రోజక్క, మా అదక్క ఇదక్క అని మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బతుకు విలువ ఉందా? నీ బతుకు తాడు బొంగారం ఉందా? ఏం లేని బతుకు శ్రీరెడ్డి. ఇండస్ట్రీలో ఆమెను మోసం చేశారని కూడా చెప్పుకొస్తావు కదా మేడం. అరే కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వినిపించాయి. ఇగో చాలా మంది పేర్లు చెప్తుంది. ఆ పూటకి వెళ్ళినప్పుడు ఎవడైనా డబ్బులు లేకపోతే వాడి పేరు రేపు పొద్దున బయట పెడుతుంది. ఇంకా అలాంటి క్యారెక్టర్ ఉన్న ఆమె శ్రీరెడ్డి అన్నమాట. ఇక దాని గురించి ఇంకొకటి నాని గారిని కూడా మాట్లాడింది, హీరో నాని గారిని. ఆయనలాగే యాక్ట్ చేసే దమ్ము దీనిలో ఉందా అసలు? ఇది మా సినిమా ఇండస్ట్రీ అంటుంది. అదే సినిమా ఇండస్ట్రీలో హీరో నాని గారికి ఉన్న న్యాచురల్ స్టార్ నాని గారికి ఉన్న విలువ కానీ వాల్యూస్ కానీ దీనికి ఉన్నాయా? అలాంటిది నాని గారిని కంపేర్ చేసి మాట్లాడుతుందా? ఆమె భజన చేసుకున్న ఎవరు చేసినా ప్రపంచం అంతా చూస్తున్నారు. నేను కూడా చూసాను మేడం క్లిప్. అంటే ఆమె డైరెక్ట్గా అసలు మూవీసే రిలీజ్ చేయకుండా చేస్తామని చెప్పింది కదా. దానికి అంత దమ్ము ఉందా అసలు? ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటుంది కదా, దానికి అసలు దమ్ము ధైర్యం అంత ఉందా? అది ఎవరో ఏమంటారు కూరలో కరివేపాకు లాంటిది ఒక సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంతే. ఒక సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంటే ఓన్లీ యూట్యూబ్కో దాని నోటికి వచ్చింది మాట్లాడుకోవడానికి ఒక శ్రీరెడ్డి తప్పించి దానికంటూ పర్మనెంట్గా ఏమైనా ఉందా? ఇగో నాది ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా యూట్యూబ్ తప్పించి? ఆ యూట్యూబ్లో కూడా దానికి డబ్బా కొట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే ఆ డబ్బా కొట్టుకుంటూ కూర్చుంటారు అంతేగాని ఒక ఏమంటారు న్యాచురల్ స్టార్ అయిన నాని గారిని అనంత దానికి ఉందా అసలు? ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఆయన చేసినట్టు ఏ యాక్టింగ్ అయినా చేయగలదా? చేయలేదు. కానీ నోటికొచ్చింది ఏదో నత్తోడు అని అంటుంది. ఆయన నత్తే ఆయనకి లైఫ్ ఇచ్చిందేమో. ఆయన ఎంత పర్ఫెక్ట్గా డైలాగులు చెప్తాడు, ఎంత దమ్ముతో డైలాగులు చెప్తాడు అతను నాని గారు. నేనమ్మా ఇంత పెదాలు వేసుకొని దాని నోట్లోకి వెళ్ళి సరిగా మాటలే రావు, అట్లాంటిది అందరి గురించి మాట్లాడుతుంది. అది సినిమా ఇండస్ట్రీలో నాకంటూ ఒక ఉంది అని అనుకోవడానికి ఏముంది దానికి? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దానికి డప్పు కొట్టుకుంటుంది. నా సినిమా ఇండస్ట్రీ అని ఫిలిం సాంబార్ ముందు బట్టలు ఇప్పుకొని కూర్చున్న రోజు కూడా అది నా సినిమా ఇండస్ట్రీ అని అన్నది. అంటే చాలా మంది కూడా ఎమోషనల్ అయ్యారు తనకు సంబంధించి కొంతమంది నటీనటులు ఎమోషనల్ అవుతారు. ఇప్పుడు తనకి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆడబిడ్డకి అన్యాయం జరిగిందా అన్నట్టు మేడం అలా కన్సర్న్ చూపిస్తేట్టు ఈ మధ్యకాలంలో ఏమైనా ఉందా? నేను కూడా చూపిస్తా. అరే ఒక ఆపర్చునిటీ, నీ కూడా ఇండస్ట్రీ అమ్మాయినే కదా, ఇండస్ట్రీలో బతుకుతూ ఈ పని కాకుండా వేరే పని చేయలేకుండా ఉన్న వాళ్ళం మాలాంటి వాళ్ళమి.
ఇక అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ రావట్లేదు అంటే బాధపడతాము, కాదనట్లేదు. అది నేను కూడా ఒక ఆడపిల్ల కాబట్టి కన్సర్న్ చేస్తాను. బట్ ఈ ఆడపిల్ల దీని ఆడపిల్ల అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు, ఇలాంటి దాన్ని ఎవడైనా కన్సర్న్ చేస్తాడా? తెలుగు ఇండస్ట్రీని అంటుంది, మాట్లాడితే అసలు బాడీ మీద ఒక పైట చెంగు కూడా ఉండదు ఆమెకి. ఒక చీర, ఒక బ్లౌజ్ వేసుకున్నా, లేదా ఒక టీ షర్ట్ వేసుకున్నా, ఒక చెంగు ఏమంటారు పైట అంటారు కదా, ఆడపిల్ల వేసుకుంటారు పైట చెంగు, అది కూడా దాని ఒంటి మీద ఉండదు. అలాంటిది ఆడపిల్లని ఎవరండి గౌరవించేది ఆమెని చెప్పండి ఒక మాట. లైక్ మీరే అనుకోండి, నేను మీకే ఈ క్వశ్చన్ వేస్తున్నాను, మన ఇంట్లో ఆడపిల్ల అలా బిహేవ్ చేసి మనం ఊరుకుంటామా? మన ఇంట్లో ఆడపిల్లలు అలా వల్గర్ స్లాంగ్ మాట్లాడితే ఎవరైనా తట్టుకోగలుగుతామా? తల్లిదండ్రులే వదిలేస్తారు ఆమెను రోడ్డు మీదకి, వాళ్ళ తల్లిదండ్రులే సరిగా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. దాని గురించి తీస్తే నాకు టెంపర్ ఎక్కిపోద్ది, అసలు మామూలుగా కాదు. దాన్ని కొట్టాలా మాట్లాడినట్టే ఉంటుంది. రేపు అన్న రోజు ఫైట్ వస్తే అదా నేను అన్నట్టే ఉంటాను. నేను యాక్చువల్ ఎక్కడ తగ్గను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైసీపీ కాదు, దాని అమ్మమ్మ కూడా ఎవ్వరు వచ్చినా నేను తగ్గను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత శ్రీరెడ్డి వర్సెస్ చరిష్మా నాయుడు చూడొచ్చా? ఆబ్వియస్లీ చూడొచ్చు. నా లాస్ట్ టైం కూడా చెప్పాను, నా ఇంటి అడ్రస్ తో చేయిస్తా. దానికి దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే డైరెక్ట్ నన్ను ఢీకొనాలి. వెనక నుంచో అక్కడ నుంచి ఇక్కడ నుంచి నక్కతో ఒకలా కుక్కతో ఒకలా తిరగడం కాదు. డైరెక్ట్ వచ్చి నన్ను ఢీకొనమని చెప్పండి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే మాట్లాడతా దానికి నేను. ఒకటి అమ్మ సాధారణంగా ఆమె ఎప్పుడు కూడా బయటికి రాదనుకుంటా కదా మేడం, అంటే పబ్లిక్ సైడ్ బయటికి వచ్చే ధైర్యం లేదబ్బా. ఒకవైపు నుంచి టీడీపీ వాళ్ళు కొడతారు, ఒకవైపు నుంచి వైసీపీ వాళ్ళు కొడతారు, ఒకవైపు వైసీపీ వాళ్ళు కొడతారా? వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది కొడతారు, ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని నెగిటివ్ గానే మాట్లాడింది. సో కొంతమంది మన తెలుగుదేశం వాళ్ళు కొడతారు, జనసేన వాళ్ళు కొడతారు, అలానే బీజేపీ వాళ్ళు కొడతారు. ఇంత 4 మూలలు ఉంటాయి ప్రపంచంలో. ఏ మూలకెళ్ళినా ఒక మూల ఆమెది ఉంది, మిగతా 3 మూలలు కూటమి ఉన్నాయి. సో ఏ మూలకెళ్ళినా పట్టుకొని కొడతారన్న భయం దానిలో ఉంది ఫస్ట్. లేకపోతే దాక్కొని తిరగాల్సిన అవసరం ఏమో. ఇప్పుడు నేను చూడండి, బండి వేసుకొని రోడ్డు మీద తిరుగుతా, కార్ వేసుకొని నా మొగుడితో పాటు అట్లా తిరుక్కొని వస్తా. నేను ఎందుకు భయపడట్లేదు? దేనికి? తప్పు చేయలేదు కాబట్టి. అది తప్పు చేస్తుంది కాబట్టి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కాబట్టి అలా ఇంకా భయపడుతూ దాక్కుంటూ ఉంటుంది, గుంటనక్కలా దాక్కుంటూ ఉంటుంది అంతే. మొత్తానికి శ్రీరెడ్డిని కట్టడి చేశారు. మామూలు కదమ్మా దేవుడా, దాన్ని కానీ అరెస్ట్ చేయాలి, లైఫ్ లాంగ్ నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి దాని మీద. అంతకు మించి వేరే అసలు నాకు అంతకు మించి హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. లేకపోతే అది మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అంత స్టేజ్ దాంది, అంత రేంజ్ దాంది. అసలు ఒక నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో పుట్టి ఉన్నారు, సంబంధించి వ్యక్తిగత వాళ్ళ మదర్ని కూడా తిట్టారు. అప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా దాన్ని పరిష్కారం చేయడానికి వచ్చారు. యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు చిరంజీవి గారి మదర్ అంటే, పవన్ కళ్యాణ్ గారి మదర్ అంటే ఒక దేవత అబ్బా. ఆమె ఇంతమందిని చూసింది ఆమె. లైక్ 3 పిల్లల్ని, అంటే దగ్గర 5 మంది పిల్లల్ని కన్నది, వాళ్ళ మనవల్ని, వాళ్ళ ప్రపంచం చాలా చూసింది ఆమె లైఫ్ చాలా చూసింది. ఆమె ముందు కాళ్ళు గోటిపట్టి విలువ చేయని ఒక పర్సన్ ఎవరిని ఉంటే శ్రీరెడ్డి. అలాంటిది కూడా ఆవిడ గురించి మాట్లాడగలిగిందా? చెప్పండి. అసలు దీని రేంజ్కి నేను చెప్పానుగా, కుక్కలు చించిన ఇస్తరాకుతో సమానం ఇది. ఒక కూరలో కరివేపాకు లాంటిది ఇది ఒకరి గురించి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి, వాళ్ళందరి లైఫ్లోకి వెళ్ళి దూరి మాట్లాడడం చాలా తప్పు. నీకేదైనా అన్యాయం జరుగుతుందా, నువ్వు పబ్లిక్లోకి రా, మేమందరం సపోర్ట్ చేస్తాం. అది న్యాయబద్ధంగా నీకేమైనా అన్యాయం జరుగుతుంది, ఇండస్ట్రీ పరంగా అన్యాయం జరుగుతుంది, నువ్వు పద్ధతిగా ఉంటున్నావు, ఇండస్ట్రీలో ఎవరిని తిట్టట్లేదు, అలాంటి రాజకీయ నాయకులను ఎవరిని తిట్టట్లేదు, ఏమంటారు ఇంకా అభిమానులు ఎవరిని తిట్టట్లేదు, అలాంటప్పుడు నీకు న్యాయబద్ధంగా నీకు ఏదైతే న్యాయం కావాలో అది మా దగ్గరికి వచ్చి అడుక్కుంటే మేము హెల్ప్ చేయగలుగుతాం. అంతేగాని దానికి ముక్కు తెలియదు, ముఖం తెలియదు, నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటుంది. ఎవరబ్బా ఇండస్ట్రీలో గౌరవిస్తారామని చెప్పు. ఇప్పుడు శ్రీరెడ్డి వీడియోస్ అనగానే వామ్మో శ్రీరెడ్డి నచ్చి దాంతో ఎందుకు అబ్బా అని వచ్చింది అందరికీ. అండ్ ఎవరైనా శ్రీరెడ్డి అంటే వామ్మో దాంతో ఎందుకు, వరస్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అని చెప్తున్నారు అంతే. తిడతాదని భయం ఏంటి? ఎవరికి భయం లేదు అసలు, ఎవరు భయపడరబ్బా దాని ముందు. అదొక్క దాయి మాత్రమే ఆడపిల్ల. ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నాం మేము. ఆమెకు సపోర్ట్గా ఆమె ఆడపిల్ల ఒక ఆమెనే ఉంది. సరే నేను ఇప్పుడు కూడా బెట్ కడుతున్నాను, ఆమెకు సపోర్ట్గా ఒక 20 మంది ఆడవాళ్ళని రమ్మని చెప్పండి. నేను నా జనసేన అభిమానులు వేసుకొని వస్తా, లేదా నా తెలుగుదేశం అభిమానులు వేసుకొని వస్తా, నా బీజేపీ అభిమానులు వేసుకొని వస్తాను. నేను నించొని మాట్లాడగలదా? అంత ధైర్యం ఉందా? లాగిపెట్టి ఒకటి వీగుతాడు పడుతుంది అలాంటిది. ఏదో ఎలక పిల్లలాగా ఉన్నానని అనుకుంటున్నారేమో కానీ ఎలక పిల్ల నా చేత దెబ్బ తాకితే అది దిమ్మ తిరిగిపోద్ది అన్నమాట, మగోళ్ళకైనా ఆడోళ్ళకైనా. అంటే మొత్తానికి శ్రీరెడ్డి గారు మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడాలంటున్నారు కదా, కానీ ఎప్పుడు కూడా మీ మాటలకు రెస్పాండ్ కాలేదు. అది రెస్పాండ్ అయితే దానికి ఎంత వల్గర్ స్లాంగ్ వచ్చో
అంతకు మించి తెలంగాణలో పెరిగిన దాన్ని నేను, అంతకు మించి వల్గర్ స్లాంగ్ వచ్చి నాకు. కానీ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మన స్లాంగ్ బట్టి ఆపోజిట్ వాళ్ళు ప్రాబ్లంలోకి వెళ్తున్నారు. అంటే అందరు విని ఏంటి అబ్బాయి వీళ్ళు అన్న రేంజ్లోకి వస్తున్నారు. యూజ్ చేయాలంటే ఎంతసేపు అబ్బా, నోట్లోంచి మాటలే కదా, వదిలేయొచ్చు. కానీ మనకంటూ కొంచెం పద్ధతులు ఉన్నాయి. ఇంకా ఆ పీక్స్లో వస్తే ఆ లిమిట్స్ క్రాస్ చేసింది అనుకో, మన లిమిట్స్ మనం క్రాస్ అవ్వట్లేదు. అది ఒకవేళ ఆ లిమిట్స్ క్రాస్ అయ్యేలాగా చేసింది అనుకో, ఇక దానికి మించిన తోపు మాటలు నాకు వస్తాయన్నమాట. ఎప్పుడన్నా పరిచయం ఉందా మేడం? ఎప్పుడన్నా ఇద్దరు అంటే ఈ గొడవలు కాకుండా ఎప్పుడన్నా కలుసుకున్నారా? శ్రీరెడ్డి ఎప్పుడన్నా కలిసారా? దాన్ని కలిసి అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, జస్ట్ లైట్ అనమాట. మూవీలో పెద్ద ఆర్టిస్ట్ అని చెప్తా ఉంటారు. అంటే నేను కూడా అప్పుడు ఆమెను ఎప్పుడు చూడలేదు పెద్ద పెద్ద సినిమాల్లో. ఎవరు చూడలేదు, యూట్యూబ్ లో చూడబట్టి. కానీ అప్పుడేదో పొగరునో సంథింగ్ ఏదో ఒక సినిమాలో చేసింది అనుకుంటామే, లైక్ చెన్నై మూవీను తెలుగు పొగరు మన విశాల్ గారితో చేసింది అని అన్నారు. బట్ అది కూడా నేను ఇంతవరకు చూడలేదు అన్నమాట. హీరోయిన్ మేడం శ్రీరెడ్డి గారు? దాంట్లో విలన్ క్యారెక్టర్ ఏదో చేసింది, మర్దల్ లాగా సంథింగ్ ఏదో చేసింది. బట్ అన్న క్లారిటీ లేదు తన గురించి. యాక్ట్రెస్ ఆమె? యాక్ట్రెసే. తర్వాత ఇంకా బీభత్సమైన యాక్ట్రెస్ అయిందన్నమాట. మొత్తం ఏమంటారు, ఇట్లా కొంగు తీస్తే అంతకు మించిన యాక్టర్ ఇంకెవరు లేరు. కొంగు ఇట్లా పైట చెంగి ఇట్లా తీసిందంటే దానికి మించిన యాక్ట్రెస్ లేవు జీవితంలో, ఎవరు లేరు. మహానటి అంటే ఇక ఆవిడే ఇండస్ట్రీలో. మొత్తానికి ధైర్యం చేసి కేసు పెట్టారంటే గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల నుంచి కూడా ఎలాంటి కేసు కూడా తన మీద ఫైల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఫైల్ అయినాయి కర్నూలులో. కర్నూలులో ఆయన పేరేముంది నాకు అంత గుర్తులేదు. ఆయన పేరు ఏదో ఉంది, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. కర్నూలులో కేసు పెట్టిన అన్నది. అన్న నేనైతే మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళం మేమందరం కూడా ఆమె మీద కేసు పెట్టాలి, లీగల్గానే వెళ్ళాలి. ఇల్లీగల్గా వెళ్ళాలని డైరెక్ట్ లొకేషన్ తీపిచ్చి వెళ్ళి కొట్టి రావచ్చు ఇంటికి. ఎందుకంటే నెంబర్లు ఇండస్ట్రీలో ఉన్నాం, ఎట్లయినా కనుక్కోవచ్చు, ఎట్లా వచ్చేస్తాయి మనకి. కానీ లీగల్గా వెళ్ళాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఆమె గడ్డి తినేదాన్ని మనం అందరం గడ్డి తినలేం కదా. అందుకు ఆ అన్న లాంటి వాళ్ళం మేమందరం కూడా కేసు పెట్టాలి అని. యాక్చువల్లీ నా కేసు తీసుకుంటారు లేదు, లేకపోతే జూబ్లీహిల్స్ పిఎస్లో పోయి నేనే పోయి కేసు పెడతా. ఇట్లా మా నాయకుడు అంటే మేమందరం పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఇట్లా ఇన్సల్ట్గా మాట్లాడుతుంది, అలానే మన తెలుగుదేశం పార్టీలో మన ఎవరు చంద్రబాబు నాయుడు గారికి ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంది, అలానే వాళ్ళ బాబు గారిని కూడా, వాళ్ళ కొడుకుని కూడా ముద్దపప్పు గిద్దపప్పు నోటుకు వచ్చింది మాట్లాడుతుంది, అలానే నాగబాబు గారిని కూడా మాట్లాడింది. సో వీళ్ళందరినీ మాట్లాడినందుకు మేము మా మనోభావాలు దెబ్బతిని మేము పోయి కేసు పెట్టాలని అనుకున్నాం. యాక్చువల్లీ నా థాట్ కూడా అదే ఉంది. ఆయన ధైర్యం చేసి ఆయన ఇంకా ముందుకు వచ్చి పెట్టాడు. ఆయనకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఇన్ కేసు వెళ్ళి కలిసేది ఉంటే ఆయనతో పాటు నేను కూడా అదే కర్నూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కూడా ఫిర్యాదు చేయమంటే చేస్తాను. బట్ నా తెలంగాణ అయింది, నేను ఇక్కడ ఏమంటారు నా ఓటక్కి తెలంగాణ కాబట్టి నేను ఇక్కడే కేసు పెడితే పెట్టొచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా ఆమెకి ఇప్పుడు ఇది ఇంక వెళ్ళలేదు, ఇంకా నమోదు చేయాలి, ఆమెను అరెస్ట్ చేయలేదు అనుకుంటే నెక్స్ట్ కేసు నాదే ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.